హాయ్ హలో వెల్కమ్ టు మగువ ఛానల్. కార్పొరేట్లను విడిచి సినిమాల్లోకి బాలీవుడ్లో తోపు హీరోయిన్ కట్ చేస్తే తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ ఆమె. మోడలింగ్ ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టి ఇప్పుడు ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా దూసుకుపోతుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీలో వరుస ఆఫర్స్ అందుకుంటుంది. మోడల్గా తన ప్రయాణాన్ని ప్రారంభించి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఛాన్స్ కొట్టేసింది. అయితే సినిమా డిజాస్టర్ అయినప్పటికీ ఆమె నటిగా ప్రశంసలు అందుకుంది. కెరియర్ నుంచి ఫామ్లో ఉండగానే టాలీవుడ్ హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమె మరెవరో కాదండి, హీరోయిన్ శోభితా ధూళిపాల. దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన హీరోయిన్ తన అద్భుతమైన నటనతో ఉత్తరాద్రి ప్రేక్షకులను కట్టిపడేసిన అచ్చ తెలుగమ్మాయి. ఆంధ్రప్రదేశ్లోని తెనాలికి చెందిన శోభితా ధూళిపాల మే 31, 1992న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి మర్చెంట్ నేవీ ఇంజనీర్, తల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు. శోభిత విశాఖపట్నంలో పెరిగారు. 16 ఏళ్ల వయసులో ముంబైకి వెళ్ళి ముంబై విశ్వవిద్యాలయంలోని హెచ్ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్లో కార్పొరేట్లా చదివారు. శోభిత కూచిపూడి, భరతనాట్యంలో శిక్షణ పొందిన క్లాసికల్ డాన్సర్ కూడా. శోభిత ధూళిపాల వార్షిక నేవీ బాల్ పిన్ 2010లో నేవీ క్వీన్గా కిరీటాన్ని గెలుచుకుంది. ఫిలిప్పీన్స్లో జరిగిన మిస్ ఎర్త్ 2013లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. శోభిత మిస్ ఫోటోజెనిక్, మిస్ బ్యూటీ ఫర్ ఏ కాజ్, మిస్ టాలెంట్, మిస్ బ్యూటిఫుల్ ఫేస్ టైటిల్ను గెలుచుకుంది. శోభిత కింగ్ ఫిషర్ క్యాలెండర్ 2014 ఎడిషన్లో కనిపించింది. మిక్కీ కౌశల్ దర్శకత్వం వహించిన రామన్ రాఘవ్ 2.0 సినిమాతో శోభిత తన నటనా రంగ ప్రవేశం చేసింది. కానీ ఆమె నటించిన మేడ్ ఇన్ హెవెన్ సిరీస్ భారీ విజయాన్ని అందుకుంది. గూఢాచారి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. అలాగే పొన్నియిన్ సెల్వన్, ముతాన్ వంటి చిత్రాలతో సౌత్ ఇండస్ట్రీలో చక్రం తిప్పింది. కెరియర్ మంచి ఫామ్లో ఉన్నప్పుడే టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. గత ఏడాది డిసెంబర్ 4న వీరిద్దరి వివాహం జరిగింది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.